హాయ్ అండి. ఇది 36 సైజ్ బ్లౌజ్. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ చెప్తున్నాను. మెయిన్‌గా ఏ సైజు బ్లౌజ్ అయినా మనము షోల్డరు, ఆర్మ్ డౌన్ పెట్టుకునే దాన్ని బట్టి ఫిట్టింగ్ ఉంటుందండి. మనం ఈ 2 పర్ఫెక్ట్‌గా పెట్టుకున్నప్పుడు బ్లౌజ్ షోల్డర్స్ జారడం కానీ, భుజాలు జారడం కానీ, ఇక్కడంతా రింకిల్స్ రావడం కానీ ఉండదు. మెయిన్ షోల్డరు, ఆర్మ్ డౌన్ పెట్టుకోవడం రావాలి. ఇంకోటి మెయిన్ టిప్ ఏంటంటే ఇక్కడ డాట్ కూడా 3.5 ఇంచ్‌కి డాట్ తీసుకోవాలి. డాట్ హైట్. దీనివల్ల కూడా షోల్డర్ జారకుండా కూడా ఉంటాయి. ఇక్కడ నేను డాట్ 3.5 ఇంచ్‌కి తీసుకొని ఇక్కడ డాట్ హైట్ 4 ఇంచెస్‌కి మార్క్ వేసుకొని అటు ఒక హాఫ్ ఇంచ్‌తో డాట్ పెట్టుకుంటాను. ఇంకా ఇది 36 సైజ్ బ్లౌజ్ కదా. 36 సైజ్ బ్లౌజ్‌కి షోల్డర్ నేను మొత్తం షోల్డర్ 5.5 తీసుకుంటానండి. 5.5 తీసుకొని దాంట్లో 2.5 ఏమో నెక్‌కి, 3 ఇంచులేమో షోల్డర్‌కి తీసుకుంటాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 5.5 తీసుకుని ఈ మూల మీద 1.5 ఇంచ్ తీసుకుని కర్వ్ గీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఇప్పుడు 32 సైజ్ వరకు కూడా 5 ఇంచెస్ తీసుకోండి. 32 సైజ్ వరకు షోల్డర్ 5 ఇంచెస్ సరిపోతుంది. ఆర్మ్ డౌన్ 5.5, 5 అలా సరిపోతుంది. మీరు ఆర్మ్ రౌండ్ వాళ్ళది ఎంత ఉందో దాన్ని బట్టి ఆర్మ్ డౌన్ లైన్ కిందికి కానీ కొంచెం పైకి కానీ హాఫ్ ఇంచు, పావు ఇంచు పైకి కానీ అది అడ్జస్ట్ చేసుకుంటూ మనం వాళ్ళ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకొని ఆర్మ్ రౌండ్ కర్వ్ గీసుకోవాలి. అది మెయిన్. 32 ఇంచెస్ వరకు కూడా షోల్డర్ 5 ఇంచెస్ సరిపోతుంది. ఆర్మ్ డౌన్ 5, 5.5 వరకు సరిపోతుంది. 32 నుంచి 36 వరకు కూడా 5.5 తీసుకోండి సరిపోతుంది. ఇంకా 38, 40 అట్లా 5.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 5.5 ఇంచులు తీసుకొని 38, 40 సైజ్ వాళ్ళకి ఇక్కడ 6 ఇంచులు లేకపోతే 5.25 తీసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఆర్మ్ రౌండ్ కర్వ్ గీసుకోవాలి. ఇంతే అండి. ఈ బ్యాక్ పార్ట్లో మెయిన్ ఈ 2 కరెక్ట్గా తీసుకుంటే మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇంకోటి క్రాస్ కటింగ్ బ్లౌజులు మెయిన్ ఇక్కడ నడుము ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి. యాక్చువల్ నడుము కొలత తీసుకొని దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని టక్స్కి మనం ఎలాగో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అది ఆ 2 కలుపుకొని తీసుకుని మార్కింగ్ వేసుకోవాలి. అదొక మెయిన్ పాయింట్. ఇంకా అంతే అండి. నేను ఇక్కడ 36 బ్లౌజ్కి అయితే ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కట్ చేస్తాను. చూడండి మీరు, ఎట్ ఏ టైం 4 బ్లౌజెస్ కట్ చేస్తున్నాను. పక్క ఆంటీది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే మెజర్మెంట్స్తో ఎప్పుడు కూడా నేను కట్ చేసిస్తాను. నేను దీనికి పైపింగ్ వాడట్లేదు. హేమింగ్ కోసం నెక్ ఈ విధంగా తీసుకున్నాను. ఒకవేళ ఇన్విజిబుల్ పైపింగ్ పెట్టాలనుకోండి, నేను అప్పుడు ఇక్కడ 2.5 ఇంచులకి అలా మార్క్ వేసుకుంటాను నెక్ ఇన్విజిబుల్ పైపింగ్కి. ఎందుకంటే అప్పుడేం ఖర్చు రాదు కదా, ఇది హేమింగ్ చేసేది కాబట్టి మళ్ళీ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయి టోటల్గా 2.5 ఇంచ్ వస్తుంది నెక్. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.